మహాభారతం 13వ భాగం. భారత గ్రంథకర్త ఖగోలుడు చెప్పినట్లు ఈ దిగువ వాక్యాలను చెప్పి మనకందరికీ తద్వారా ఉపదేశమిస్తున్నాడు. కుమారుడు తండ్రిలా ఉండాల్సిన అవసరం లేదు. శారీరకంగా బలహీనుడైన తండ్రి బలవంతుడైన కుమారుణ్ణి కలిగి ఉండొచ్చు. అజ్ఞాని అయిన తండ్రి విద్వాంసుడైన కుమారుణ్ణి కలిగి ఉండొచ్చు. ఒకని రూపాన్ని బట్టి వయసును బట్టి అతని గొప్పదనాన్ని చెప్పడం పొరపాటు. బయటకు కనిపించేవి మనల్ని వంచన చేస్తాయి అన్నాడు. దీనివల్ల గొప్ప విద్వాంసుడు కాకపోయినా ఖగోలుడు సామాన్య ప్రపంచ జ్ఞానం కలవాడని చెప్పవచ్చును. భీముడు హనుమంతుని తోక ఎత్తడానికి ప్రయత్నిస్తున్న భీముడు. మహాభారతంలో హనుమంతుని తోక భీముడు ఎత్తడానికి ప్రయత్నిస్తున్న భాగం. భీముడు హనుమంతుడు. అర్జునుడు లేని ఈ కావ్య కవనం నాకు ఆనందాన్నివ్వదు. అతడు లేనందువల్ల నాకీ జీవితంలో ఏ ఆనందమూ లేదు అన్నది ద్రౌపది. దివ్యాస్త్ర శాస్త్ర సంపాదనకు హిమాలయ ప్రాంతానికి వెళ్ళిన అర్జునుడి వియోగ బాధ ద్రౌపది మిగిలిన పాండవులు అనుభవిస్తున్నారు. ఓ ఆయుష్మంతురాలా, అర్జునుడి గురించి నీ మాదిరిగానే నాకు వేదన ఉంది. నీవన్న మాటలు నా హృదయం ప్రేమతో కరుణతో స్పందిస్తుంది. అర్జునుడు లేని ఈ అందమైన అడవి పాడుబడినట్లుంది. అర్జునుణ్ణి చూసే వరకు నా మనసుకు శాంతి లేదు. సహదేవా, నీకు ఎలా ఉంది చెప్పు అన్నాడు భీముడు. ఈ ఆశ్రమం అర్జునుడు లేక శూన్యంగా కనబడుతోంది. ఈ పరిసరాలు విడిచిపోతే ఈ వియోగ బాధను మరచిపోగలమేమో చూద్దాం అన్నాడు సహదేవుడు. యుధిష్ఠిరుడు తన పురోహితులైన దౌమ్యులతో ఇలా అన్నాడు. నా చిన్న సోదరుడు అర్జునుణ్ణి ఇంద్రాదుల వల్ల దివ్యాస్త్ర సంపాదన కోసం పంపాను. ఆ ధైర్య సాహసోపేతుడైన వీరుడు ఇంకా తిరిగి రాలేదు. ఈ అస్త్ర సహాయంతో దుర్యోధన పక్షాన నుంచి యుద్ధానికి వచ్చే భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలను గెలవాలని భావించాం. దివ్యాస్త్రవేది కర్ణుడు. అతడి ముఖ్య కోరిక అర్జునుడితో పోరాడటమే. దివ్యాస్త్రాలతో కాకుండా ఇతరులతో కౌరవ వీరులు జయించరాని వారవుతారు. ఇతరాలతో కౌరవ వీరులు జయింపరాని వారవుతారు. అందువల్ల ఇంద్రుని దయతో దివ్యాస్త్రాలను సంపాదించేందుకు అర్జునుడిని పంపాము. క్లిష్టమైన కార్యసాధనకు అతన్ని పంపి వారం అయింది. మేమిక్కడ ఆనందంగా ఉండలేకపోతున్నాము. అతను విహరించే ప్రతి స్థలాన్ని అతన్ని మాకు జ్ఞాపకం చేస్తూ వియోగ కష్టాన్ని కలిగిస్తోంది. మరో స్థలానికి వెళ్దామని అనిపిస్తోంది. అలా అయితే ఈ అర్జునుడి వియోగం తక్కువ కష్టంతో భరిస్తాం. మనం ఎక్కడికి వెళ్ళగలమో సెలవిచ్చేదరా. ధౌమ్యుడు చాలా అరణ్యాలను పవిత్ర స్థలాలను వర్ణించి చెప్పాడు. చెప్పిన ప్రతి స్థలము చూస్తూ కొంతవరకు అర్జునుడి వియోగ వ్యధను తగ్గించుకున్నారు. ఈ ప్రకారం వారు చాలా సంవత్సరాలు తిరిగి తీర్థయాత్రలు చేసి ప్రతి పుణ్యస్థలం చరిత్రను వింటూ కాలం గడుపుతున్నారు. ద్రౌపది ఒక్కరోజు మెట్ట పల్లాలు కొండలు గల అడవుల్లో నడవడం వల్ల అలసిపోతుంది. భీముడు తన కుమారుడైన ఘటోత్కచుడి సాయంతో వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ నడక కష్టాన్ని తగ్గిస్తున్నాడు. హిమాలయ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్తుండగా మార్గమంతా బహు కర్కశంగా ఉన్నంతగా ఘోరారణ్యం మధ్య ఉంది. యుధిష్ఠిరుడు కొంత కలత చెంది వారు వెళ్ళే మార్గం బహు కష్టంగా ఉండటం వల్ల ద్రౌపదికి చాలా
ఆయాసం వస్తుందేమోనని భయాందోళన చెందుతూనే తాను మాత్రం నకులుడితోనూ లోమసునితోనూ ఆ మార్గాన వెళ్దామని భీముడు సహదేవుడు గంగా ద్వారం వద్ద ద్రౌపదితో ఉండాలని అన్నాడు. భీముడు దీనికి ఒప్పుకోలేదు. సహదేవుణ్ణి, ద్రౌపదిని, భీముణ్ణి విడిచి ఉండడం యుధిష్ఠిరుడికి ఎంత కష్టమో తెలిసేలా చెప్పారు. యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు. అదీగాక వన్యక్రూర మృగాలు, రాక్షసులు, భూతాలతో నిండిన ఈ అడవిలో యుధిష్ఠిరుణ్ణి ఒంటరిగా వదిలి భీముడు ఉండలేడు. నడవడానికి మార్గం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టసాధ్యమైన ప్రదేశంలో ద్రౌపదిని నేనెత్తుకొని తీసుకువెళ్ళగలను, నకుల సహదేవుణ్ణి కూడా అలాగే తీసుకువెళ్ళగలను అన్నాడు భీముడు. యుధిష్ఠిరుడు భీముణ్ణి కౌగిలించుకున్నాడు. భీముడు ఇంకా దేహ బలం కలగాలంటూ ఆశీర్వదించాడు. ద్రౌపది నవ్వి, నన్నెవరూ ఎత్తుకొని తీసుకువెళ్ళనక్కరలేదు, నేను నడవగలను, నా గురించి మీరు ఆందోళన చెందవద్దు అని యుధిష్ఠిరుడితో అంది. అలా వారు హిమాలయ ప్రాంతంలో ఉండే సుబాహు రాజ్యమైన కురుంధను ప్రవేశించారు. ఆ రాజు వారికి తగిన మర్యాదలు చేశాడు. అక్కడ కొంతసేపు ఉన్నారు. తర్వాత అత్యంత ఆనందదాయకమైన నారాయణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆగారు. ఒకనాడు ఈశాన్య పవనంతో కొట్టుకొచ్చిన అందమైన పుష్పం ద్రౌపది చెంతకు వచ్చి పడింది. ఆమె ఆ పువ్వును తన చేతిలోకి తీసుకుంది. దాని అందంతోనూ సువాసనతోనూ తన్మయత్వం చెందింది. దాన్ని ప్రేమతో చూపుతూ, ఆహా, ఏమి సువాసన, ఏమి అందము, దీన్ని యుధిష్ఠిరునికి ఇస్తాను, అంటే ధర్మరాజుకు ఇస్తాను అనుకున్నది. ఇలాంటి పుష్పాలు మరికొన్ని తెచ్చిపెట్టు, ఈ పూలమాల మొక్కను మన కామ్య కవనంలో పెంచుతాం అని పరుగెత్తి యుధిష్ఠిరుడికి అందజేసింది. తన ప్రియురాలైన ద్రౌపదికి ఆనందం చేకూర్చదలచి భీముడు ఆ పూల మొక్క కోసం వెదుగుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. తన మార్గానికి అడ్డం వచ్చే క్రూర మృగాలను సైతం లెక్క చేయకుండా ఆ పుష్పవాసన వచ్చిన మార్గాన్నే భీముడు ఒంటరిగా వెళ్తున్నాడు. తర్వాత కొండ లోయను, అందులోని కదలి వనాన్ని చేరుకున్నాడు. తన మార్గానికి అడ్డుగా పడుకొని అగ్నిలా మెరుస్తున్న ఓ పెద్ద వానరాన్ని చూశాడు. దాన్ని భయపెట్టి మార్గం నుంచి వెళ్ళగొట్టడానికి చప్పట్లు చరిచాడు. ఆ వానరం కొద్దిగా కళ్ళు తెరచి చాలా బద్ధకంగా గొనిగింది. నాకు ఒంట్లో బాగోక ఇక్కడ పడి ఉన్నాను, నన్నెందుకు మేల్కొల్పావు? నీవు బుద్ధిగల మానవుడివి. జంతువులు తన కన్నా తక్కువ జాతివని వాటిపై దయ చూపడం న్యాయం. నీకు మంచి చెడ్డల విచక్షణ తెలిసినట్లు నాకు అనిపించడం లేదు. నీవెవడవు? ఎక్కడకు వెళ్తున్నావు? ఇక్కడి నుంచి ఈ పర్వత మార్గాన వెళ్ళడానికి వీలు పడదు. అది దేవతల మార్గం. ఈ హద్దు దాటి మానవులు వెళ్ళలేరు. ఇక్కడ ఉన్న పండ్లను, నీకిష్టమైన వాటిని తిని బుద్ధిమంతుడిగా తిరిగి నెమ్మదిగా వెళ్ళు అంది ఆ వానరం. వానరం అనగా కోతి. ఇతరులతో ఇంత చులకనగా మాటలు అనిపించుకోవడం భీముడికి ఆగ్రహం తెప్పించింది. ఓయి కోతి, తలకు తగని ఇలాంటి పెద్ద కబుర్లు చెప్పే నీవు ముందు నువ్వెవరో చెప్పు. నేనొక క్షత్రియ వీరుణ్ణి, కురువంశం వాణ్ణి, కుంతీపుత్రుణ్ణి. నేను వాయుదేవుడి పుత్రుణ్ణి కూడా, తెలుసుకో. ఇక దారికి అడ్డు తొలగిపో. అలా చేయకుండా నన్ను ఆపితే నీకు అపాయం కలుగుతుంది అన్నాడు భీమసేనుడు. నీవు అన్నట్లు నేను కోతినే, కాని నీవు బలవంతంగా మార్గాన్ని చీల్చుకొని వెళ్ళావా నీవు నశిస్తావు అన్నది వానరం. నీ సలహాను నేను కోరలేదు.
నేను నశిస్తాననే మాట నీకు అనవసరం. లేచి పక్కకు తొలుగు, లేదా నేనే నిన్ను తొలగిస్తాను అన్నాడు భీముడు. నేను ముసలికోతిని, నేను నిలబడలేను. ఎంత ప్రమాదమైనా నీవు వెళ్ళి తీరాల్సి వస్తే నా పైన లంఘించి వెళ్ళు అన్నది వానరం. అంత సులువైన పని మరొకటి లేదు గాని అలా చేయడానికి శాస్త్రాలు ఒప్పవు. ఈ అడ్డు లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్లు నీ పైన ఈ పర్వతం పైన లంఘించేవాణ్ణి అన్నాడు భీముడు. ఆ వానరం ఆశ్చర్యపడినట్లు నటించింది. ఓయి పురుష శ్రేష్ఠుడా, సముద్రాన్ని లంఘించిన ఆ హనుమంతుడెవ్వడు? నీకు అతని చరిత్ర తెలిసి ఉంటే నాకు చెప్పు అన్నది కోతి. రాముడి భార్య సీతను వెతకడానికి 100 యోజనాలు వెడల్పైన సముద్రాన్ని దాటిన నా పెద్ద సోదరుడైన హనుమంతుడి గురించి నీవు వినలేదా? వీరత్వంలోనూ బలంలోనూ నేను అతనికి సమానుణ్ణి. సరే, ఇంతవరకు జరిగిన సంభాషణ చాలు. ఇంతకు నీవు లేచి నాకు మార్గం ఇవ్వు. నాకు కోపం తెప్పించి నీకు హాని జరగకుండా చూసుకో అన్నాడు భీముడు. ఓ మహావీరా, శాంతించు. నీవు వృద్ధుల పట్ల, బలహీనుల పట్ల దయతలచు. నేను వయోవృద్ధుణ్ణి అవడం వల్ల లేవలేను. నా పైనుంచి దూకి నీవు వెళ్ళలేనప్పుడు నా తోకను తొలగించి మార్గం చేసుకో అన్నది వానరం. బాహుబలుడైన భీముడు కోతి తోకను బట్టి పక్కకు ఈడ్చివేయదలచాడు. తోకను పట్టుకొని పక్కకు తప్పించడానికి ప్రయత్నించాడు. శశిమిరా కదల్లేదు. భీముడు నిర్ఘాంతపోయాడు. తన దవడలను జతచేసి కండరాలను బిగుపట్టి తోకను పక్కకు జరిపేందుకు ప్రయత్నించాడు. సూదిమనంత కూడా కదల్లేదు. ఏ వైపునకు కదిలించినా ఈశాన్మాత్రం కదల్లేదు. భీముడు సిగ్గుతో తల వంచుకున్నాడు. శాంత స్వభావుడైన వానరంతో, నీవెవరవు? నా అపచారాన్ని క్షమించు. నీవు సిద్ధుడవో, దేవుడవో, గంధర్వుడవో నాకు చెప్పు. భీముడు కూడా తనకన్నా ఎక్కువ బలవంతుల పట్ల భక్తి గౌరవాన్ని చూపగలవాడుగా గురువుతో శిష్యుడు పలికినట్లుగా కోతిని హనుమంతుణ్ణి అడిగాడు. హనుమంతుడు ఇలా చెప్పాడు. మహాబలుడవైన ఓ పాండవా, ఇప్పుడే నీవు చెప్పిన వాయుదేవుని కుమారుడనైన హనుమంతుణ్ణి నేనే. నీ సోదరుణ్ణి. నీవీ మార్గంలో వెళ్తే ఇది యక్షులు, రాక్షసులు మొదలైన వారి ప్రపంచానికి చేరుతుంది. నీకు అపాయం వాటిల్లుతుందని నేను నిన్ను ఆపాను. ఈ స్థలం దాటి వెళ్ళే ఏ మానవమాత్రుడు బతకడు. కానీ ఈ సమీపంలోనే నీవు వెతుకుతున్న సౌగంధిక పుష్పాలు కల నది ఉంది. అచట నీకు కావలసినవి దొరుకుతాయి అన్నాడు. భీముడు ఆనందపరవశుడయ్యాడు. నా అన్నను దర్శించే భాగ్యం నాకు కలిగింది కనుక నేను మానవుల్లో అదృష్టవంతుణ్ణి. మీరు సముద్రాలపై ఎగిరేటప్పుడు ఉండే శరీరాన్ని ధరించి నాకు చూపండి అంటూ భీముడు హనుమంతుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. హనుమంతుడు నవ్వుతూ తన శరీరాన్ని పెంచాడు. ప్రపంచం 4 దిక్కులకు కమ్ముకొని ఒక మహాపర్వతంలా పెరుగుతూ కంటికి కనబడే అవకాశం ఉన్నంత శరీరంతో కప్పివేశాడు. భీముడు తన అన్న అయిన హనుమంతుడు విశ్వరూపం గురించి విని ఇదివరకే ఆశ్చర్యపడుతుండేవాడు. ఇప్పుడు తాను కళ్ళతో చూశాడు. అతడి శరీరం జలధరించింది. హనుమంతుడి నుంచి బయలుదేరిన దివ్య తేజస్సును చూడలేక కళ్ళు మూసుకున్నాడు. భీముణ్ణి ఉద్దేశించి హనుమంతుడు, భీమా, నా శత్రువుల ఎదుట నా శరీరం ఇంతకంటే కూడా పెరుగుతుంది అంటూ చిన్నదైన తన అసలు కోతి రూపుకు కుంతించుకుపోయాడు. ప్రేమతో భీముణ్ణి కౌగిలించుకున్నాడు. హనుమంతుని కౌగిలి నుంచి వీడిన తర్వాత భీముడికి ఆనందం కలిగి పూర్వం కంటే ఎక్కువ బలం కలవాడు అయ్యాడని వ్యాసుడు చెప్పాడు. హనుమంతుడు, ఓ వీరుడా, నీవు బసకు వెళ్ళు. నీకు అవసరమైనప్పుడు నన్ను గుర్తుకు తెచ్చుకో. నేను నిన్ను కౌగిలించుకున్నప్పుడు పూర్వయుగంలో నా పుణ్య వశమున
శ్రీరాముని దివ్యదేహం తాకినప్పుడు ఎలాంటి ఆనందం అనుభవించానో అలాంటి ఆనందాన్నే ఇప్పుడు అనుభవించాను. నీకు కావలసిన వరం కోరుకో. అందుకు భీముడు, నా అదృష్టం కొద్దీ నిన్ను దర్శించగలిగాను. దీనివల్ల పాండవులు ధన్యులయ్యారు. నీ బల సత్వాల చింతన వల్ల నీ బల సత్వాల చింతన వల్లే మా శత్రువులను జయింపగలం అన్నాడు. తమ్ముడైన భీముణ్ణి ఆశీర్వదించి వీడుకోలు పలికాడు హనుమంతుడు. యుద్ధరంగంలో నీవు సింహంలా గర్జించినప్పుడు నా గర్జన కూడా దానికి కలిపి నీ శత్రువుల హృదయాలను భగ్నం చేయగలం. నీ తమ్ముడు అర్జునుడి రథంపై ఉండే జెండాలో నేను ఉంటాను. మీరు జయిస్తారు అన్నాడు హనుమంతుడు. భీముడు వెదుగుతూ వచ్చిన సౌగంధిక పుష్పాలు కల నదిని హనుమంతుడు చూపాడు. ఈ పుష్పాలు గుర్తుకు రాగా ద్రౌపది వీటి కోసం వేచి ఉంటుందని తలచి పువ్వులను కోసుకొని ఆమె వద్దకు తిరిగి వచ్చాడు. ధర్మ సూక్ష్మం తెలుసుకున్న సద్బ్రాహ్మణుడు. ఒకసారి మార్కండేయ ఋషి పాండవులను చూడటానికి వచ్చాడు. ఆ సమయంలో స్త్రీ పాతివత్యం గురించి యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ ఒరిమి ప్రాతివ్రత్యం కంటే అద్భుతమైంది ఈ ప్రపంచంలో ఉందా? శిశువును చాలా కాలం గర్భాన ధరించి తన ప్రాణం కన్నా అధికంగా చూస్తూ ప్రసవిస్తుంది. ఎంతో కష్టాన్ని, ఆందోళనను అనుభవించి ప్రసవం అయిన దగ్గర నుంచి ఆ శిశువు ఆరోగ్యం, సౌఖ్యం గురించి నిరంతరం ఆలోచిస్తుంది. విశాల హృదయం, క్షమాగుణం కలిగి తనను తాను లక్ష్యపెట్టక సకల బాధలను పెట్టి అసహించుకునే క్రూరమైన భర్తను క్షమిస్తూ అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఏమిటి వింత అని అంటున్నాడు. ఆ మాటలు విన్న మార్కండేయుడు ఒక కథ చెప్పాడు. కౌశికుడు అని ఒకడుండేవాడు. అతడు ఎంతో శ్రద్ధతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అతడు ఒకనాడు ఓ వృక్షం కింద వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ చెట్టుపై నుంచి ఒక కొక్కెర రెట్ట వేయగా అది కౌశికుడి తలపై పడి మలినమైంది. అతడు తల పైకెత్తి చూశాడు. కోపంతో చూసిన ఆ చూపుకు కొక్కెర చచ్చి కింద పడింది. ఆ పక్షి చచ్చి పడిపోవడం చూసి బ్రాహ్మణుడు చాలా విచారించాడు. మన తలంపులన్నీ ఫలించినప్పుడు, తొందరపాటు, కోపం కలిగినప్పుడు పుట్టిన కోరిక తక్షణం ఫలం ఇస్తే ఎంత భయంకర దృశ్యం అవుతుంది. తర్వాత పశ్చాత్తాపానికి, జాలికి ఎంత అవకాశం ఉంటుంది. కానీ మన కోరికలు ఫలించడానికి ఇతర అంశాలు, పరిస్థితులు కూడా సహాయపడాల్సి రావడం వల్ల మనం పాపం నుంచి, విచారం నుంచి రక్షితులం అవుతున్నాం. తన హృదయంలో తాత్కాలికంగా కలిగిన కోపపు దురాలోచన అమాయకమైన ఓ పక్షిని బలి తీసుకోవడంతో కౌశికుడు ఎంతో విచారించాడు. కొంతసేపైన తర్వాత అతడు తన మామూలు భిక్షకు బయలుదేరి వెళ్ళాడు. భిక్ష కోసం ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమానురాలు పాత్రలను శుభ్రం చేస్తుంది. ఆ పని అయ్యాక ఆమె తనకు భిక్ష వేస్తుందని కౌశికుడు అలాగే నిలబడ్డాడు. ఈలోగా ఇంటి యజమాని అలసిపోయి ఆకలితో ఇంటికి వచ్చాడు. భార్య ఆయనకు సపర్యలు చేసి కాళ్ళు కడిగి తడి తుడిచి ఆహారం పెట్టింది. ఈ పనుల్లో నిమగ్నమై బయట నిలిచి ఉన్న భిక్షకుణ్ణి ఆమె మరచిపోయింది. తన భర్తకు సపచర్యలు పూర్తి అయ్యాయి. ఆయన భోజనం చేసిన తర్వాత భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. తమరిని చాలాసేపు నిలబెట్టినందుకు విచారిస్తున్నాను, నన్ను క్షమించండి అన్నది కౌశికుడు కోపంతో, ఓ వనిత, నన్ను చాలాసేపు నిలబెట్టావు. ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు అన్నాడు. బ్రాహ్మణోత్తమా, దయ ఉంచి నన్ను క్షమించు. నేను నా భర్తకు సపచర్యలు
సపర్యలు చేస్తున్నాను, అందుచేత ఆలస్యమైంది అని ఆ స్త్రీ అంది. భర్తకు సపర్యలు చేయడం మంచిదే, కానీ బ్రాహ్మణుణ్ణి నిరాధించకూడదనే నిరా నిరా నిర నిరాధారించకూడదే. నీవు గర్విష్ఠిలా కనిపిస్తున్నావు అన్నాడు కౌశికుడు. నన్ను కోపగించుకోకు. నేను నా భర్తకు యుక్తమైన సేవలు చేసేందుకే మిమ్మల్ని నిలబెట్టాల్సి వచ్చిందని తమరు ఆలోచించాలి. ఒక ఉద్రేకపు ఆలోచన మీకు కలిగిన తక్షణం చనిపోవడానికి నేను కొక్కెరను కాను. మీ కోపం పతివ్రతను ఏ విధంగానూ హాని చేయలేదు అన్నది. ఆ మహిళ బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు. మీ కోపం పతివ్రతను ఏ విధంగానూ హాని చేయలేదు అన్నది ఆ మహిళ. బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు. ఆమెకు కొక్కెర సంగతి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఇంకా ఇలా అంది, మహానుభావా, నీకు నీ కర్మ రహస్యం తెలియదు. ఒకరి కోపమే తన శత్రువై శరీరంలో ఉంటుందని కూడా నీకు తెలియదు. మీకు సేవ చేయడం ఆలస్యమైనందుకు క్షమించండి. మీరు మిథిలా పట్టణానికి వెళ్ళి మంచిగా జీవించడానికి గల రహస్యాన్ని అక్కడ ధర్మవ్యాధుడు ద్వారా తెలుసుకోండి అన్నది. బ్రాహ్మణుడు మరింత ఆశ్చర్యపోయాడు. నీ శిక్షణ వాక్యాలకు నేను తగియే ఉన్నాను. ఆ మాటలు నాకు మంచే చేశాయి. నీకు సర్వ విధాలా శుభం కలుగుగాక అని దీవించి అతడు మిథిలా నగరానికి వెళ్ళాడు. కౌశికుడు మిథిలా నగరం వెళ్ళి ధర్మవ్యాధుని గృహం కోసం వెతుకుతున్నాడు. ఈ ధర్మవ్యాధుని ఇల్లు ఓ ఆశ్రమం మాదిరిగా పట్టణం బయట ప్రత్యేకంగా ఉంటుందని కౌశికుడు భావించాడు. ఆ నగర రాచబాటల మీదుగా వెళ్తూ గొప్ప భవనాలు, ఉద్యానవనాలు చూస్తూ చివరికి ఓ మాంసపు దుకాణానికి వెళ్ళాడు. అక్కడ యజమాని మాంసాన్ని అమ్ముతున్నాడు. ఆ మాంసం అమ్మకందారుడే ధర్మవ్యాధుడని అనగా కటికవాడని తెలుసుకొని కౌశికుడు విస్మయం చెందాడు. బ్రాహ్మణుడు చీకాకు పడుతూ మాంసం దుకాణానికి దూరంగా నిలబడ్డాడు. ఆ కటికవాడు లేచి బ్రాహ్మణుడి వద్దకు వచ్చాడు. మహాత్మా, తమరు క్షేమమా? ఆ మహాపతివ్రత అయిన బ్రాహ్మణ స్త్రీ నా వద్దకు పంపిందా అన్నాడు. ఈ మాటలతో కౌశికుడు నిర్ఘాంతపోయాడు. మహాత్మా, తాము ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. మా ఇంటికి రండి అంటూ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆనందంగా ఉండే ఒక కుటుంబాన్ని చూశాడు కౌశికుడు. ధర్మవ్యాధుడికి తల్లిదండ్రులపై ఉన్న భక్తి కౌశికుణ్ణి ఎంతో ఆకట్టుకుంది. ఆ ధర్మవ్యాధుడు దగ్గర కౌశికుడు ధర్మం గురించి, మంచి పనుల గురించి నేర్చుకొని తిరిగి తన ఇంటికి వచ్చాడు. కౌశికుడు అంతకు పూర్వంలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు అత్యంత భక్తితో సేవ చేస్తున్నాడు. వ్యాసుడు ఈ ఉపాఖ్యాన్ని మహాభారత గ్రంథంలో అద్భుతంగా ఇమిడ్చాడు. ఇందులో నీతి భగవద్గీతను అనుసరిస్తుంది. జీవితంలో తనకు జన్మరీత్యా సంభవించే మంచి పనులను, వృత్తిని శ్రద్ధాసక్తులతో చేయడమే అంతటా నిండి ఉన్నదే భగవంతుడి సేవ. ఈ వృత్తి అనేది 3 విధాలా కలది. తన పుట్టుక వల్ల వచ్చేది, కొన్ని పరిస్థితుల ఒత్తిడితో చేయక తప్పనిది, తాను కోరుకొని చేసేది. ఇందులో ఏదైనా సరే శ్రద్ధాసక్తులతో చేయడమే మూలమని అర్థం. పైన ఉదహరించిన అంశాన్ని వ్యాసుడు ప్రపంచానికి అద్భుతంగా తెలియజేశాడు. మాంసం అమ్ముకొని జీవించే ఒక నీచ వృత్తిగల కటికవాడి వద్ద సకల శాస్త్రాలు చదివిన ధర్మ సూక్ష్మం తెలియని ఒక సద్బ్రాహ్మణుడు దాన్ని నేర్చుకోవడం గురించి తెలియజేశాడు.
ఈ రోజుతో ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. రేపటి వీడియోలో తెలుసుకుందాం మిగతాది. నిలువునా కాల్చే ద్వేషాగ్ని రేపటి వీడియోలో తెలుసుకుందాం.